అవును, ఇది నిజంగా జరిగింది. మరి ఇంత అమాయకంగా మోసపోతారా అన్న సందేహం కలగచ్చు. కానీ మోసం చేసినోడు మహా ముదురైతే ఎంతటి వారైనా మోసపోవడం ఖాయం. తాజా ఉదంతంలో అలాంటిదే జరిగింది. నమ్మకంగా ప్లాన్ చేసి మాటలతో మాయ చేసిన ఈ కేటుగాడి వ్యవహారం తెలిస్తే ముక్కును వేలేసుకోవాల్సిందే. విజయవాడకు సమీపంలోని పోరంకి గ్రామానికి చెందిన 37 ఏళ్ల శ్రీ బాల వంశీకృష్ణ లీలల్ని తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. బెట్టింగ్లు, రేసులకు అలవాటు పడిన వంశీకృష్ణ డబ్బులు లేక అడ్డదారులు తొక్కాడు. ఒక మ్యాట్రిమోనీలో సభ్యత్వం తీసుకున్న అతడు నకిలీ పేర్లతో యువతులకు పెళ్లి ప్రపోజల్స్ పెట్టాడు. దాదాపు 6గురు అతడి రిక్వెస్ట్లను ఓకే చేశారు. వారి ఫోన్ నంబర్లు తీసుకున్న ఈ కేటుగాడు వారితో మాట్లాడేవాడు. వారు నమ్మినట్లుగా భావించేంత వరకు మోసం చేసేవాడు. తాను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి భాగస్వామికి వీసా రావాలంటే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండాలని చెప్పేవాడు. లోన్లు తీసుకోవాలని చెప్పి లోన్లు తీసుకునేలా చేసి ఆ డబ్బును తన ఖాతాలోకి తెప్పించుకునేవాడు. ఇలా పలువురిని మోసం చేసిన అతను హైదరాబాద్లోని మదీనాగూడకు చెందిన 30 ఏళ్ల యువతిని తనకు అలవాటైన దూరంలోనే గాలం వేశాడు. రిషికుమార్గా పరిచయం చేసుకున్నాడు. తాను అమెరికాలోని గ్లెన్మార్క్ ఫార్మాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెళ్లి తర్వాత అమెరికాకు రావాలంటే వీసా కోసం సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండాలని చెప్పాడు. ఆమె సిబిల్ స్కోర్ 743 ఉండగా వీసా కోసం 845 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉండాలని నమ్మించాడు. సిబిల్ స్కోర్ పెరిగేందుకు గ్లెన్మార్క్ సంస్థ లోన్ ఇస్తుందని చెప్పి ఆమెను నమ్మించిన వంశీ ఆమె చేత పర్సనల్ లోన్లు, ఇతర అప్పులు చేసేలా చేశాడు. ఆ డబ్బుల్ని తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. ఈ విధంగా 2,71,00,000 కొట్టేశాడు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. దీంతో మోసపోయినట్లుగా గుర్తించిన సదరు యువతి సైబర్ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో అతడిపై ఫోకస్ పెట్టిన పోలీసులు అతన్ని తాజాగా అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఇతడిపై తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో 7, ఏపీ, తమిళనాడులో ఒక్కో కేసు నమోదైనట్లుగా గుర్తించారు. మాయమాటలకు ఇంత భారీగా మోసపోయిన యువతి ఉదంతం సంచలనంగా మారింది.